హరి ఓం శ్రీమాత్రే నమ. లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం 844వ నామం, 4 అక్షరాల నామం ఛందస్సారా. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకున్నప్పుడు ఓం ఛందస్సారాయే నమః అని చెప్పుకోవాలి. ఛందస్సుల యొక్క సార రూపమైనటువంటి తల్లి అని దీన్ని మనం స్థూలార్థంగా చెప్పుకుంటే, అసలు ఛందస్సు అంటే ఏంటి? వేదం. ఈ వేదాల యొక్క సారమే శ్రీ విద్య. ఈ శ్రీ విద్యా స్వరూపాన్ని కూడా ఇక్కడ లలితా సహస్రంలో 3 ముఖ్యమైనటువంటి నామాల్లో చూపిస్తున్నారు. ఏంట్రా అంటే ఛందస్సార, శాస్త్రసార, మంత్రసార. ఛందస్సులు అంటే మనం వేదాలు అని చెప్పుకున్నాం. సారము అంటే ప్రధానమైనది. వేదాల యొక్క తాత్పర్యం సర్వే వేదాః యత్ పదమామనంతి అని ఉపనిషత్తు చెప్తోంది. వేదాలు ఏ పరమపదాన్ని కనుక చెప్తున్నాయో ఆ పరమపదమే అమ్మ తల్లి. వేదాలకు సారం గాయత్రి అని చెప్తారు పెద్దలు. ఆ గాయత్రి యొక్క మరో రూపం శ్రీ విద్య. పంచదశాక్షరి అని చెప్పబడుతున్నటువంటి శ్రీ విద్య ఏదైతే ఉందో అది సాక్షాత్తు గాయత్రి విద్య. అందుకే అది సార విద్య. అదేవిధంగా పరతత్వమైనటువంటి అమ్మవారు వేదాలకి హృదయం లాంటిది. వేదాల యందు ఇంకా ఇతర శాస్త్రాల కానీ కనిపిస్తాయి, కానీ ఈ మొత్తం వేదాల యొక్క సారం మొత్తం మాత్రం పరతత్వ ప్రతిపాదనమే. వేదాలకి ఛందస్సు అని ఇంకో పేరుంది. ప్రతి మంత్రం ఛందోబద్ధంగా ఉంటుంది. ఛందస్సు లేని మంత్రం ఉండదు దాదాపుగా. కనుక అమ్మది ఛందో విద్య. కనుకే గాయత్రి ఛందాసాం మాత ఇది చెప్పుకుంటాం. ఛందస్సులకు తల్లి అయినటువంటి గాయత్రీదేవి సారస్వరూపిణి. సారం అంటేనే శ్రేష్టమని అర్థం. ఛందస్సుల్లో శ్రేష్టమైనటువంటి గాయత్రి స్వరూపమే లలితా విద్యగా చెప్పుకోవాలి. అట్లాంటి విద్యకి, లలితా విద్యకి అధిపతి అయినటువంటి అమ్మవారు ఛందస్సారా. ఓం ఐం హ్రీం శ్రీం ఛందస్సారాయై నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ మహారాజ్ఞే నమః. శ్రీమత్సింహాసనేశ్వర్యై నమః.